మెహదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు అలర్ట్. ఇవాళ రేపు ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి జోయల్ డేవిస్ తెలిపారు. మెహదీపట్నం రైతు బజార్ దగ్గర ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కైవాక్ నిర్మాణ పనులు, అలాగే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ పై సీసీ కెమెరాల ఏర్పాటు కారణంగా ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో కీలకమైన మెహదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులందరికీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నగర ట్రాఫిక్ పోలీసులు. ఈరోజు రేపు ఈ ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ అయితే ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. మెహదీపట్నం రైతు బజార్ దగ్గర ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కైవాక్ నిర్మాణ పనులు, అలాగే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పైన కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు అయితే విధిస్తున్నట్లు పోలీసులు అయితే తెలపడం జరిగింది. అయితే ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు చూసుకున్నట్లయితే కూడా మసబ్ ట్యాంక్ ఎస్డి కంటి ఆసుపత్రి నుంచి రేతిబౌలి వెళ్లే వాహనాలు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 2 అదేవిధంగా 3 దగ్గర మీరస్ కేఫ్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. టోలీ చౌకీ, లంగర్ హౌస్, అదేవిధంగా అత్తాపూర్ నుండి మసబ్ ట్యాంక్ వెళ్లే వాహనాలు పిల్లర్ నెంబర్ 23 దగ్గర యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. మసబ్ ట్యాంక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లే వాహనాలు ఎస్డి కంటి ఆసుపత్రి దగ్గర లక్ష్మీనగర్ ర్యాంప్ పిల్లర్ నెంబర్ 77 వైపుకైతే మళ్లించుతున్నారు. ఎయిర్పోర్ట్ నుండి కూడా మెహదీపట్నం వచ్చే వాహనాలన్నీ కూడా లక్ష్మీనగర్ ర్యాంప్ దగ్గర ఉన్న పిల్లర్ నెంబర్ 88 దగ్గర ఎగ్జిట్ తీసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది. నిర్మాణ పనులు అన్నీ కూడా సజావుగా సాగేందుకైతే వాహనదారులంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ అయితే విజ్ఞప్తి చేశారు. అత్యవసర సాయం కోసం కూడా ప్రయాణ సమయంలో కూడా ఏదైనా ఇబ్బంది తలెత్తినట్లయితే కూడా వాహనదారులంతా ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయవచ్చు. 90103626ను సంప్రదించవచ్చు అని కూడా తెలపడం జరిగింది. మహానగరంలో చూసుకున్నట్లయితే కూడా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ మెహదీపట్నం కూడా కీలకమైనది. ఇక్కడ నిత్యం కూడా చాలా ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్కైవాక్ నిర్మాణాన్ని అయితే చేపట్టారు అధికారులు. అయితే ఇటు ట్రాఫిక్ రద్దీ కారణంగాను, అదేవిధంగా ఇక్కడ పాదచారుల కారణంగాను పనుల్లో ఆలస్యం జరుగుతున్నప్పటికీ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈ స్కైవాక్ నిర్మాణ పనులు మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. పెద్ద పెద్ద పోల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నిర్మాణ పనులు అయితే ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు సాధారణ ప్రజలకి కావచ్చు, వాహనదారులకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం అయితే ఈరోజు రేపు ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా వాహనదారులందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.